హాయ్ ఫ్రెండ్స్, ఇది గగన మహల్ అంటే అనంతపురం జిల్లా పెనుగొండ గ్రామంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించినటువంటి ప్యాలెస్. చాలా అద్భుతంగా ఉంటుంది, రండి చూద్దాం. హంపి రాజధానిగా చేసుకుని కొన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు రెండవ రాజధానిగా అనంతపురం దగ్గర ఉన్నటువంటి పెనుగొండని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ పెనుగొండలో తను సొంతంగా నివసించడం కోసం అద్భుతమైనటువంటి మహల్ 1575లో కట్టారు. ఇప్పటికి 500 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఈ బిల్డింగ్ యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు గట్టిగా ఒక లైక్ కొట్టండి. 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ బిల్డింగు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా మనకి దర్శనమిస్తుంది. ఈయన సెక్యూరిటీ గార్డ్ ఇక్కడే ఉంటారు, దీనికి రక్షణగా ఉంటారు. అల్లరి మోక వెళ్ళి వీటిని పాడు చేయకుండా సంరక్షిస్తూ ఉంటారు. ఇది గేటుకి ఎప్పుడు తాళం వేస్తుంటుంది. ఈ సెక్యూరిటీ గార్డు గారు ప్రక్కనే ఉంటారు. మనం ఆ సెక్యూరిటీ గార్డు ఎవరని అక్కడ అడిగితే ఎవరు పడితే వాళ్ళు చెప్తారు. ఆయనని ఒకసారి తలుపు తీయమంటే తీసి మనకు అన్నీ కూడా వివరంగా చెప్పి మనల్ని వీడియో కూడా తీసుకొని ఇస్తారు. చూడండి, పూర్వకాలం ఇటుకలతో కాల్చి ఇటుకలతో కట్టి దానిపైన సున్నము, రాతి సున్నము, కరక్కాయి, బెల్లము, కోడిగుడ్లు సొన ఇవన్నీ వేసి గానుగా ఆడినటువంటి మిశ్రమంతో ఈ ప్లాస్టింగ్లు చేశారు. ఇప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. పూర్వకాలం సిమెంటు లేదు కాబట్టి ఇవన్నీ కూడా చేయవలసి వచ్చింది. ఈ ఫోటో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది శ్రీకృష్ణదేవరాయలు వారి చేత్తో వేసినటువంటి ఆర్టు. ఈ ఆర్టు హంపీలో ఒక చిత్రకారుడు వేసినటువంటిది, చాలా అద్భుతంగా ఉంటుంది. 2014లో విజయనగర సామ్రాజ్య ఉత్సవాలు ఇక్కడ జరపడం జరిగింది. ఆ సందర్భముగా ఇక్కడ ఒరిజినల్ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, ఇది సెక్యూరిటీ గార్డ్స్ నివసించేటువంటి గదులు. ఇక్కడ సెక్యూరిటీ గార్డు 24 అవర్స్ నిలబడి ఈ బిల్డింగ్ని కాపలా కాస్తూ ఉండేవారు. ఇప్పుడు మనం పై అంతస్తుకి వెళదాం రండి. మెట్లు చూడండి, చాలా ఎత్తుగా ఉన్నాయి. పూర్వకాలం మనుషులు చాలా బలంగా ఉండేవారు, హైట్గా ఉండేవారు. వాళ్ళు ఎక్కడానికి అనుకూలంగా ఉన్నటువంటి మెట్లు ఇవి. ఇప్పటి వాళ్ళు ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉండవచ్చు. ఇప్పుడంతా కూడా కల్తీ సరుకులు, ఎరువుల తిండి తినడం వల్ల అందరూ బలహీనంగా ఉండడం జరుగుతుంది. పూర్వకాలం మనుషులు చాలా బలంగా ఉండేవారు. కత్తులతో ఎదురుబదురుగా యుద్ధం చేసి ఎదుటి వాళ్ళని, శత్రువులను తల నరికి విజయాన్ని సాధించేవారు. అంత బలంగా ఉండేటువంటి వారు పూర్వకాలం. అందుకనే పూర్వకాలపు తిండి వేరుగా ఉండేది, పూర్వకాలం మనుషులు బలంగా ఉండేవారు అని ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. ఇది చూడండి, పైన బిల్డింగ్ ఎంతో అద్భుతంగా ఉంది. ఈ మహల్ 3 అంతస్తులుగా ఉన్నదండి. గాలి వెలుతురు చాలా అద్భుతంగా వస్తుంది. ఏసీ అవసరం లేకుండానే ఆ రోజుల్లో ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి బిల్డింగ్, చాలా బాగుంది. చూడండి, ఈ గదులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. శ్రీకృష్ణదేవరాయలు భార్య అడిగిందే తడవుగా అక్కడ ఒక రామాలయము, ఒక శివాలయాన్ని కృష్ణదేవరాయలు వారు నిర్మించారు. ఆ రామాలయం మీద రామాయణ బొమ్మలన్నీ కూడా చెక్కడం, చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో
మహల్. మెట్లు చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఇది బాగా టాప్కి వచ్చేసామండి, పై అంతస్తుకు వచ్చాము. ఇక్కడ నుండి కూడా సెక్యూరిటీ గార్డులు ఎల్లప్పుడూ కాపలా కాస్తూ ఉండేవారు. ఇక్కడ నుండి చూస్తుంటే బయట వాళ్ళందరూ మనకి కనబడతారు, మనం మటుకు ఎవరికి కనపడం. సెక్యూరిటీ గార్డ్స్ అంత భద్రంగా సెక్యూరిటీ నిర్వహించేవారు. అదిగోనండి రామాలయం, శివాలయం ఇక్కడికి బాగా క్లియర్గా కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి చూడండి అద్భుతమైనటువంటి దృశ్యాలు. ప్రక్కనే ఉన్నటువంటి కొండ మీద సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు కూడా జరిపిస్తారు. కొండ మీదకి నడిచి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది. ఆ మెట్ల మార్గం మధ్యలో ఇదిగోండి మనకు ఎదురుగుండా కనిపించేది ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఈ మెట్ల మార్గంలో అక్కడక్కడ బస చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి కూడా మండపాలు కట్టించారు శ్రీకృష్ణదేవరాయల వారు. దూరంగా కనబడుతుంది చూడండి, అది ఒక కార్తీక మాసంలో అక్కడ దీపారాధన వెలిగిస్తారు. అది ఊరంతా చక్కగా కనబడుతుందట. కార్తీక మాస ఉత్సవాలు జరిపినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కనపడేటువంటి బిల్డింగు ఒక మునీశ్వరుడు కట్టించారు. ఇది దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి రెంట్కి ఇస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి చూడండి దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో, చాలా అందంగా ఉంది. కొండ మీద చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక కోనేరు కూడా ఉంటుంది, అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందట. ఈ మధ్యనే కొండ మీదకి ఘాట్ రోడ్డు నిర్మించారు. ఘాట్ రోడ్డు ఒక ప్రత్యేకించి ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి. ఒక 4-5 సభ్యులుంటే ఒక 600-800కి మాట్లాడుకుని పైకి వెళ్ళవచ్చు. ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళడానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుచేత 4-5 కలిసి వెళ్తే అన్ని రకాలుగా బాగుంటుందని ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ గారు చెప్తున్నారు. ఒంటరిగా వెళితే కూడా అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, గమనించుకొని వెళ్ళాలి. చూడండి ఈ మహల్ ఎంత బాగుందో. ఇప్పుడు మనం మొదటి అంతస్తుకి వెళదాం రండి. ఇది రాజుగారు, రాణిగారు పరిపాలనా వ్యవహారం చేసేటువంటి ముఖ్యులు, మంత్రి, సామంతులు, సైనికాధికారులు మాట్లాడుకునేటువంటి హాల్ ఇది. ఇక్కడ రాజుగారు సింహాసనం మీద కూర్చునేవారట. ఆ ప్రక్కనే రాణిగారి గది కూడా ఉన్నది.
అది కూడా చూద్దాం రండి. ఇదిగోండి, ఇది రాణిగారు నివసించేటువంటి గది. ఏదైనా రాజుగారికి సలహా ఇవ్వవలసి వచ్చినప్పుడు రాణిగారు ఇక్కడి నుండి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి సలహాలు ఇచ్చేదట. ఇక్కడ పరిపాలనా వర్గం అంతా పరిపాలన ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరిగితే బాగుంటుంది, ప్రజలకు వచ్చినటువంటి లోటుపాట్ల గురించి ఇక్కడ ఆలోచించేవారు. ఇది మంత్రి గారు ఉండేటువంటి గది. అందరూ కూడా చర్చించుకొని దానికి అనుగుణంగా పరిపాలన చక్కగా సాగించేవారట. చూడండి, ఇక్కడంతా బిల్డింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా బాగుంది. ఈ మెట్ల మార్గం మంత్రులు, సేనాధిపతులు, ముఖ్యమైనటువంటి వాళ్ళు వెళ్ళడానికి ఉపయోగించేవారు. అటువైపు ఉన్నటువంటి రాణిగారు, రాజుగారు వెళ్ళేవారట. ఇది ప్రజలందరూ వెళ్ళడానికి నిర్మించినటువంటి మెట్లు. ఇప్పుడు కిందకు వచ్చేసామండి. కింద అంతస్తులో ఏమేమి విశేషాలు ఉన్నాయో పరిశీలిద్దాం రండి. చూడండి, ఈ దర్బార్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ అప్పుడప్పుడు ప్రజలకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రజలందరినీ ఇక్కడ సమావేశపరిచి రాజుగారు వారితో చర్చలు జరిపేవారట. ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని ఆ ఇబ్బందులను నివారించడం కోసం ఇక్కడ ప్రజలందరినీ కూర్చోబెట్టి వారితో చర్చలు జరిపేవారట. ఇదంతా కూడా ప్రజా దర్బారుగా కూడా అప్పుడప్పుడు ఉపయోగించేవారట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. శ్రీకృష్ణదేవరాయలు 8 ఏనుగుల మీద వజ్రాలు, వైఢూర్యాలు, బంగారము అవంత సంపద కూడా హంపి నుండి తీసుకొచ్చారట ఇక్కడికి. కానీ ఎక్కడ దాచారో మరి ఇంతవరకు ఎవరికీ తెలియదట. ఎంతో సంపదను హంపి నుండి ఇక్కడికి తరలించారని మాత్రం తెలుస్తుంది. ఆ తరువాత ఆ సంపద అంతా ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఒకప్పుడు ఎంతో వైభోగంగా వెలిగినటువంటి ఈ ప్రాంతమంతా ఇప్పుడు మామూలు టౌన్ లాగానే ఉన్నది. ఇవి చారిత్రాత్మక కట్టడం మటుకు మనల్ని ఆనందపరచడానికి ఇలా మిగిలిపోయింది. చూడండి ఎంతో అద్భుతంగా, ఎంతో కష్టపడి తీశాను ఈ వీడియోని. మీరు చూచి మీ బంధువులకు, మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. మన గత వైభవం, మన శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలించినటువంటి వైభవాన్ని అందరికీ తెలియజేసినటువంటి వారు అవుతారు. ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను మనం పరిరక్షించుకుంటూ ఉండాలి. గతంలో జరిగినటువంటి చరిత్ర మన భావితరాల వారికి కూడా అందించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చూడండి ఈ బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఉందో. చూశారు కదా, ఆనాడే అద్భుతమైనటువంటి బిల్డింగులు
గాలి చక్కగా వచ్చేలాగా ఏసీలు లేకపోయినా ఎంతో ఆనందంగా బ్రతికారు అప్పటి ప్రజలు. మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఇలాంటి చరిత్రకు సంబంధించినటువంటి వీడియోలు తప్పనిసరిగా పిల్లలకు చూపించాలి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద సొరంగం ఉండేదట. ఇక్కడ నుండి కొండ మీదకు వెళ్ళడానికి మార్గం ఉండేదట. కొండ మీద నుండి ఇక్కడికి రావడానికి మార్గం ఉండేదట. ఇప్పుడు దాన్ని పూర్తిగా డెమ్మీ చేసేయటం జరిగింది. ప్రజలు ఆ లోపలికి వెళ్ళి ఇబ్బంది పడకుండా వాటిని పూర్తిగా మూసివేయటం అనేటువంటిది జరిగింది. చూడండి, ఇప్పటికీ మీకు ఆనవాళ్ళు తెలుస్తూ ఉన్నాయి. ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ చేయండి చాలు. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడక్కడ దొరికినటువంటి విగ్రహాలను ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇప్పటికీ తవ్వుతుంటే అక్కడక్కడ మంచి మంచి విగ్రహాలు మనకు దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.